పంజగుట్ట శ్మశాన వాటికలో పసికందు మృతదేహం మాయమైన ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది. శ్మశాన వాటిక కాటి కాపర్లను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారిని ప్రశ్నిస్తున్నారు. క్షుద్ర పూజలు జరిగాయా అనే అనుమానం వ్యక్తమవుతోంది. చార్మినార్ ఘన్సీ బజార్ కు చెందిన దంపతులకు 6 నెలల క్రితం కవలలు జన్మించారు. వారికి ఆరోగ్యం బాగాలేకపోవడంతో బంజారాహిల్స్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే చికిత్స పొందుతూ శనివారం ఓ పసికందు మృతి చెందింది. దీంతో పంజగుట్ట హిందూ శ్మశాన వాటికలో మృతదేహాన్ని ఖననం చేశారు. ఆదివారం రాత్రి చికిత్స పొందుతూ మరో పసికందు కూడా మృతి చెందింది. రెండో పసికందు ఖననం కోసం శ్మశాన వాటికకు వెళ్లిన కుటుంబ సభ్యులు మొదటి పసికందును పూడ్చిన ప్రాంతంలో గుంత తీసి ఉండటాన్ని గుర్తించారు. మృతదేహం కనిపించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. పంజగుట్ట శ్మశాన వాటికలో పసికందు మృతదేహం మాయమైన ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది. శ్మశాన వాటిక కాటి కాపర్లను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారిని ప్రశ్నిస్తున్నారు. క్షుద్ర పూజలు ఏమన్నా జరిగాయా అనే అనుమానం వ్యక్తమవుతోంది. చార్మినార్ ఘన్సీ బజార్ కు చెందిన దంపతులకు 6 నెలల క్రితం కవలలు జన్మించారు. వారికి ఆరోగ్యం బాగాలేకపోవడంతో బంజారాహిల్స్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే చికిత్స పొందుతూ శనివారం ఓ పసికందు మృతి చెందింది. దీంతో పంజగుట్ట హిందూ శ్మశాన వాటికలో మృతదేహాన్ని ఖననం చేశారు. పంజగుట్ట శ్మశాన వాటికలో పసికందు మృతదేహం మాయమైన ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి హారిక అందిస్తారు. హారిక, విజయచంద్రిక, రాజమండల్ అనే వ్యక్తికి చెందిన పసికందు ఈ నెల 9వ తేదీన తెల్లవారుజామున 3 గంటలకు మరణించింది. అయితే అదే రోజు మధ్యాహ్నం 12 గంటలకు కుటుంబ సభ్యులు బంధువుల సమక్షంలో పంజగుట్ట శ్మశాన వాటికలో మృతదేహాన్ని పూడ్చిపెట్టారు. అయితే ఈ రోజు ఉదయం నుంచి ఇది ఒక కలకలం రేపుతుందనే చెప్పుకోవాలి. అయితే మృతదేహాన్ని శ్మశానంలో పాతిపెట్టిన తర్వాత కూడా అంటే ఎవరికి తెలియకుండా ఇలా తీసుకెళ్లడం, మరి ఈ రేపు దీనికి సంబంధించి అంటే అమావాస్య ఉండడం, దీనికంటే ఒక మూఢనమ్మకాల నేపథ్యంలో కూడా ఒక కథనం అయితే నడుస్తూనే ఉంది. అయితే ఇప్పటికీ పోలీసులు మాత్రం దర్యాప్తు చేస్తూనే ఉన్నారు. ఇంకా ఎలాంటి అంటే ఎవరు తీసుకెళ్లారు ఏంటి అనేది మాత్రం ఇంతవరకు ఒక కొలికైతే రాలేదనే చెప్పుకోవాలి. కానీ ఇటు తల్లిదండ్రులు మాత్రం శ్మశాన వాటికకి చేరుకుంటున్నారు. మరి ఏం జరిగింది ఏంటి అనేది మాత్రం ఇంకా తెలిసే అవకాశం అయితే ఇంకా కనిపించడం లేదని చెప్పుకోవాలి. ఇటు చూస్తే అంటే మరి కాసేపట్లో ఇటు ప్రెస్ మీట్ పెట్టి పూర్తి వివరాలు వెల్లడిస్తామని చెప్పేసి ఒక పక్క పోలీసులు చెప్తూనే ఉన్నారు. అంటే ఇటు బంజారాహిల్స్ పోలీసులు చెప్తున్నారు ఏంటంటే శ్మశాన వాటికలు పనిచేసే కాటి కాపర్లు జోసెఫ్, ప్రసాద్, మల్లేష్, జగన్ అనే నలుగురిని అదుపులోకి తీసుకున్నాము. అయితే వాళ్ళని ప్రస్తుతానికి మేము విచారిస్తున్నాము, కానీ వాళ్ళు ఎలాంటి డీటెయిల్స్ ఇవ్వట్లేదు అని చెప్పేసి ఒక పక్క పోలీసులు చెప్తూనే ఉన్నారు. మరి ఏం జరిగింది, ఎలా అంటే ఎవరు మిస్ చేశారు, అలాగే సీసీటీవీ ఫుటేజ్ లో ఎవరెవరు ఉన్నారు అనేది మాత్రం ఇంకాసేపట్లో తెలిసే అవకాశం అయితే ఉంది. విజయచంద్రిక. ఓకే హారిక, థ్యాంక్ యూ.